తోటే మీరందరూ వచ్చి ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రజలకు తెలియజేయడం కోసం మీ వంతు కృషి చేస్తున్నారు. నిజంగా అభినందనీయం. ప్రజాప్రతినిధులకు లేని ఆరాటం, ప్రజాప్రతినిధులకు లేని ఒక గొప్ప స్ఫూర్తి నిజంగా ఈరోజు మీడియా మిత్రులకు ఉంది ఈ కేసు విషయంలో. నేనేమంటానంటే ఈ కేసులో అడ్వకేట్ సుబ్బు ఎక్కడా కూడా లొంగిపోలేదు, ఎక్కడా కూడా లంచం తీసుకోలేదు, ఎక్కడా కూడా అడ్వకేట్ సుబ్బుకి అలాంటి పేరు లేదు. ఈ కేసులో ఆఖరి వరకు కూడా నిలబడతాం. ఈ కేసులో న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపించేంత వరకు కూడా మేము వెనకాడం. ఇంకొక విషయం ఏంటంటే మీడియా వేదికగా నేను మీడియా మిత్రులందరికీ చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నటువంటి ఏవైతే బ్రహ్మవత్తు మధు కానివ్వండి, ఎవరైతే శివ ఉన్నారో, మంగ్లీ గారు ఉన్నారో, వాళ్ళని ఎందుకని అరెస్ట్ చేయలేదు? వాళ్ళని అరెస్ట్ చేయకపోవడానికి గల ఆంతర్యం ఏంటి? ఈ రోజు 2,000 రూపాయలు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్లు ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి పోలీసు వ్యవస్థ ఎందుకు ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినప్పుడు, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఎందుకని మరి వీళ్ళని అరెస్ట్ చేయలేదు? సో కాబట్టి నేను ఏమంటున్నానంటే అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ అదే విధంగా వినిపించేది ఏంటంటే ఈ కేసులో ఆవిడ పెద్ద హస్తం ఉంది, ఆవిడ ఇందులో మెయిన్ కల్ప్రిట్, కర్త కర్మ క్రియ ఆవిడేనని బాధితులు మాతో చెప్తూనే వస్తున్నారు. మంత్రి యొక్క హస్తం ఈవిడ కాపాడుతుంది కాబట్టే ఇంతవరకు ఇంత పెద్ద సెన్సేషన్ అయినటువంటి ఈ పెద్ద స్కాము ఇంతవరకు కూడా అరెస్టులు కాకోకుండా ఉంది. మరి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి ప్రాణానికి ఎవరు హామీ? ఇంకా నేను ఒకటే విషయం ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలా మంది వాళ్ళు పొద్దునే మబ్బుల్లో 5 గంటలకు 6 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి రాత్రి 11, 12 గంటలకు ఇంటికి వచ్చి పడుకుంటున్నటువంటి పరిస్థితి. అప్పులు బాధలు తట్టుకోలేక ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నారు, చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో న్యాయం జరగదేమో అని. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను ఒకటే కోరుకునేది ఏంటంటే బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా అడ్వకేట్ సుబ్బు ఉంటాడు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీరు కూడా బాధితులకు న్యాయం చేయండి, బాధితుల పక్షాన నిలబడండి. సో నేను ఏమంటున్నానంటే ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే దాచుకున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది తప్ప వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కానివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన దాఖలాలు కానివ్వండి, వారి మీద తీసుకున్నటువంటి యాక్షన్ కానివ్వండి, ఇంతవరకు పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏమీ రాలేదు. అంటే ఎంతో మంది అంటే పెద్ద పెద్ద స్కాములు బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మరి ఈ స్కాములు జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఇందులో చాలా వరకు కూడా బాధితులందరూ కూడా గిరిజనులు, దళితులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏది జరిగినా సరే ఏం కాదులే అనే ఒక నిర్లక్ష్య వైఖరి. సో కాబట్టి నేను ప్రభుత్వాన్ని దయచేసి నమస్కరించి మరి వేడుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేయండి. మంగ్లీ బాధితులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మవత్తు మధు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇక్కడ అహంకార పూరితమైనటువంటి ధోరణి ఏంటంటే మీడియా మిత్రుల యొక్క నోరు నొక్కడానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు బయటకు తెలియకుండా ఉండడం కోసం ఆవిడ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీ మీడియా సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరికి ఇంతమంది మీడియా ఛానళ్ళకి నోటీసులు కానివ్వండి, కేసులు వేస్తామని బెదిరింపులు కానీ జరగలేదు. ఎస్పెషల్లీ మంగ్లీ మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ కేంద్ర మంత్రి ఈవిని కాపాడుతున్నారనే సాక్ష్యాలు మనకు చెప్పకనే మనకి కాబడుతున్నాయి. ఎందుకంటే ఎన్నో అంశాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఇంత పెద్ద కుంభకోణం నుంచి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఎందుకని నోరు మెదపడం లేదు? వీళ్ళందరూ నోరు మూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? సిస్టమ్ లో ఇంత నెట్వర్క్ నడిపించగలిగినటువంటి మంగ్లీ ఎవరు సహాయంతో ఇవన్నీ చేస్తుంది? బ్రహ్మవత్తు మధు నుంచి ఎందుకని న్యూ అప్డేట్స్ పోలీసులు ఇవ్వడం లేదు? హేమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఈఓడబ్ల్యూ పోలీసులు అతని స్టేట్మెంట్ ని ఎందుకని మరి బహిరంగ పరచలేదు? ఎందుకని అతను ఏం చెప్పిండనే విషయాల గురించి మాట్లాడలేదు. సో కాబట్టి మీడియా మిత్రులందరికీ నేను ఒకటే కోరుకునేది ఏంటంటే ఈ మీడియా వేదికగా ఖచ్చితంగా అడ్వకేట్ సుబ్బు ఎక్కడా కూడా డబ్బులకు లొంగలేదు. నాకు ఎవరు కూడా డబ్బులు ఆఫర్ ఇస్తానన్నా సరే నేను దానికి లొంగలేదు. ఖచ్చితంగా బాధితుల తరపున కొట్లాడతాం. ఇప్పుడు కొత్తగా మంగ్లీ మీద ప్రైవేట్ కంప్లైంట్లు హైకోర్టులో ఇప్పుడు ఈ నెల 7వ తారీఖు నుంచి ఓపెన్ అవడం జరుగుతుంది. సో అందరి తరపున ఎవరెవరైతే బాధితులు ఉన్నారో, ఎవరెవరైతే పోలీస్ కంప్లైంట్లు ఇస్తే కేసులు ఫైల్ చేయలేదో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ తో, సో వాళ్ళందరూ కంప్లైంట్లు తీసుకొని హైకోర్టులో వాళ్ళందరి మీద ప్రైవేట్ కంప్లైంట్స్ చేయడం జరుగుతుంది. జనసేన నాయకుడు ఒక తను మధ్యలో మంగ్లీ కేసు టేకప్ తీసుకొని హడావుడి చేశాడు. సో తను కొన్ని డబ్బులు తీసుకొని అమ్ముడు
వేరు అని చెప్పేసి కూడా నేను అదే అంటానండి. ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు కూడా ఎందుకని ఇంతవరకు కూడా దాని మీద స్పందించలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకోవాలి కదా. ఆయన నైతిక బాధ్యతగా వాళ్ళ సామాజిక వర్గంలో జరిగినటువంటి ఇంత ఫ్రాడ్ గురించి ఎందుకని అతను రాజకీయం మాత్రమే చేయడానికి వచ్చిండా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అడ్వకేట్ సుబ్బు స్టాండ్ తీసుకున్న విధంగా ఎందుకని మరి మిగతా వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? వాళ్ళు ఎందుకు బాధితులతో టచ్ లో లేరు? వాళ్ళు ఎందుకు, మీరు నాతో ఇందాక అన్నారు కదా, మీరు ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడించవచ్చు కదా, అది లీగల్ గా నా పని కాదు కాబట్టి వాళ్ళు నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళతో ఆ పని చేయొచ్చు. మరి ఎందుకని ఈ పనులు చేయలేదు? ఎవరి స్వార్థం కోసం, ఎవరి స్వప్రయోజనం కోసం, ఎవరి స్వలాభం కోసం ఇవన్నీ చేశారు. సో ఇదంతా మీరందరూ మీడియా మిత్రులు తెలుసు. ఆ రోజు కూడా మీరు అడగలేదు, వాళ్ళని కడిగారు. సో అది నిజంగా అభినందనీయం. ఈ కేసులో ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ వెకేషన్ కోర్టు ఓపెన్ అవడం తోటే, ఇది వేసవి సెలవులు అవడం తోటే, కోర్ట్స్ ఓపెన్ అవడం తోటే బెంచ్ లో మొట్టమొదటిగా వీళ్ళ కేసులే ప్రైవేట్ కంప్లైంట్లుగా ఎఫ్ఐఆర్ చేపించి వీళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా కృషి చేస్తాం. దానికి మీ అందరి సపోర్ట్ సహకారం కూడా కావాలి. అబద్ధం అండి. అదేదన్నా ఉంటే నేను అదే చెప్పా కదా, ఆ రోజు ప్రజాక్షేత్రంలో నిరూపించమని కూడా అన్నా. ఆ రోజు మన మీడియా మిత్రులు అందరూ కూడా ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పింది ఒకటే, నా బాధితులకు డబ్బులు ఇప్పించేయండి, నాకు అవసరం లేదని అన్నా. నేను మీ మీడియా వేదికగానే చాలా ఈ రోజు కూడా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైనా అడ్వకేట్ సుబ్బుకు సంబంధించి ఒక్క ఆధార్ అగేన్స్ట్ గా ఉన్నా మీ మీడియా మిత్రులు దగ్గర చెప్తున్నా బయట పెట్టమనండి. మీరు ఏది చెప్తే దానికి సిద్ధం. ఈ కేసులో ఇప్పటి వరకు మీరు పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సపోర్టర్స్ గానీ బాధితులు గానీ మీ ఎమ్మటి వచ్చారు. ఈ రోజు మీరు మాత్రమే ప్రెస్ మీట్ కి రావడానికి గల కారణం ఏంది? నెగ్లెక్ట్ ఏమైనా ఉందా? లేదండి, ఈ రోజు నేను మాత్రమే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే మన మీడియా మిత్రులు కానివ్వండి, అదే విధంగా ప్రజలు కానివ్వండి, నేను ఏదైనా వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినా సరే, అన్నగారు మంగ్లీ కేసు ఏమైంది సార్, మంగ్లీ కేసు ఏమైంది, మీరు ఏం చేశారు, మీ స్టాండ్ ఎటువైపు అని మాట్లాడడంతో ఇది ప్రతినిధులుగా ఎవరైతే నేను ఉన్నానో నన్ను అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తున్నా. ఇంకా చాలా మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏమైంది మీ కేసు అని. సో అడ్వకేట్ సుబ్బు మీద వచ్చినటువంటి కేసు అంటే అపవాదులన్నీ క్లియర్ చేయడానికి ఇక్కడ అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా కల్ప్రిట్ అవ్వలేదు, అడ్వకేట్ సుబ్బు ఎవరికి లొంగలేదు అని ప్రజలందరికీ తెలియజేయడం కోవటం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం.